హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల నుండి 1000 కళ్ళతోటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, 4016లు 6016లు మాకు చేతికి ఎప్పుడు అందిస్తారు. ఇప్పుడున్న సీజన్ వ్యవస్థలో చాలా వరకు ఆర్థికంగా సహాయం కావాల్సిన ఎదురుచూపులు అయితే ఉన్నాయి. ఇందులో భాగంగా ఆసరా చేయుత పథకం ఎప్పుడు ప్రారంభించి మాకు అండగా నిలుస్తారని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. అయితే వీళ్ళకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 4016 రూపాయల ఆసరా పెన్షన్పై నిమగ్నమైందనేది అయితే తెలుస్తుంది. ఈ దసరా కానుకగా ఈ పథకాన్ని ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉన్నట్లుగా సమాచారం అయితే వస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో కూడా కొత్త పెన్షన్ల కోసం చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ కొత్త పెన్షన్లు కూడా ఎప్పుడు వస్తాయనేది చాలామంది అడుగుతున్నారు. అయితే వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి ఒక సబ్ కమిటీని నియమించింది. ఇదే సబ్ కమిటీ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇంటికి సంబంధించి ఎంతమంది వరకు లబ్ధిదారులు ఉన్నారు, ఏమేమి పథకాల అర్హులు పొందుతున్నారు, అలాగే లోబడి ఉన్న వాళ్ళు ఎవరు, అంటే అర్హత కలిగిన వాళ్ళు ఎవరు, అనర్హులు ఎవరు అనేది పూర్తి స్థాయిలో నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలో అందించబోతున్నారనే సమాచారం తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారి సర్కారు హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా ఒకటిగా నెరవేరుస్తున్నామని చెప్పేసి వారు చెప్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ కొరత తీవ్రంగా ఉన్నది. అంటే ఆర్థిక పరిస్థితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి అడిగేయక తప్పట్లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 6 నెలల్లోనే ప్రారంభించాల్సిన రైతు భరోసా 7500 రూపాయల పథకంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీ నిర్ణయించి విధి విధానాల రూపకల్పనకు సంబంధించి త్వరలో ప్రారంభించబోతుంది. అయితే ఈ దసరా కానుకగా, అంటే దసరా పండుగ లోపు తెలంగాణ రాష్ట్రంలో ఏవైనా 2 గ్యారంటీలను ప్రారంభించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైనట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే మొదటిది రైతు భరోసా 7500 రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేసి తర్వాత 4016 రూపాయల నిధులను లబ్ధిదారులకు అందించాలని భావిస్తుందనే సమాచారం అయితే తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఒక సబ్ కమిటీ నియమించారు. ఆ సబ్ కమిటీ విధి విధానాలు రూపొస్తుంది. అలాగే ఈ 4016 రూపాయలకు సంబంధించిన ఆసరా పెన్షన్ బడ్జెట్ విషయాలకు వచ్చేసినట్లయితే ఒక నెలకి 800 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయబోతుంది. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన ద్వారా స్వీకరించిన దరఖాస్తులు 10 లక్షల వరకు కొత్తగా మంజూరు చేయబోతుందనే సమాచారం కూడా తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 4016 రూపాయల ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అనేది 50 లక్షల నుండి 60 లక్షల వరకు పెంపు జరగబోతుందనే సమాచారం కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఈ చేయూత పథకానికి సంబంధించి కావాల్సిన నిధులు, అలాగే ప్రతిపాదించాల్సిన నిధులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నివేదికను రేవంత్ రెడ్డి గారికి అందజేసినట్లుగా తెలుస్తుంది. సుమారుగా 23,000 కోట్ల రూపాయల ప్రతిపాదనను చేసినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే డబల్ పెన్షన్ పొందిన వాళ్ళ నుండి కూడా 5,000 రూపాయల పెన్షన్కి సంబంధించి రికవరీలు చేయాలనేది భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 నుండి 10,000 వరకు లబ్ధిదారులు డబల్ పెన్షన్ పొందుతున్నారని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన సందర్భంగా వాళ్ళకి నుండి రికవరీ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందనే సమాచారం తెలుసుకోవచ్చు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 4016 రూపాయల 6016 రూపాయల సమాచారానికి సంబంధించిన చేయూత పథకానికి సంబంధించిన సమాచారం అనేది ఇంకొక 20 రోజులలో ఒక స్పష్టత రానుందని అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అక్టోబర్ నెలలో ప్రారంభించబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. లబ్ధిదారులకి సంబంధించిన కొత్త పెన్షన్ల మంజూరు కూడా రేషన్ కార్డుల అనంతరం ఉండబోతుందనే సమాచారం అయితే ఈ సందర్భంగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో చేయూత పథకానికి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తున్నాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.